చెప్పమని బడికి పంపిస్తే ఆ విద్యార్థితో శృంగారంలో పాల్గొంది ఆ బడి పంతులమ్మ. 50 సార్లు తనపైన లైంగికంగా దాడి చేసిందట. ఈ ఘటన అమెరికా చికాగోలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల ఆ విద్యార్థితో 50 సార్లు శృంగారంలో పాల్గొందట. 50 సార్లు తనపైన లైంగికంగా దాడి చేసిందని చెప్పి ఆ సదరు విద్యార్థి చెప్తున్నాడు. చికాగోలోని డౌనర్స్ గ్రూప్ సౌత్ హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీచర్ క్రిస్టినా ఫార్మెల్లా పైన ప్రస్తుతం స్టూడెంట్ పేరెంట్స్ ఫిర్యాదు ఇచ్చారు. క్రిస్టినా పైన లైంగికంగా నేరపూరిత అభియోగాలతో పాటుగా సుమారుగా 52 అభియోగాలు మోపడం జరిగింది. భర్తతో కలిసి చూడండి, ఇక్కడ ఆ విద్యార్థి పైన లైంగికంగా దాడి చేసి శృంగారంలోకి తనని లాగి 52 సార్లు తనపైన 50 సార్లు తనపైన లైంగికంగా దాడి చేసిన తర్వాత అటు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందిస్తే తన భర్తతో పాటుగా కోర్టును ఆశ్రయించిందట. ఏమని, నాకు అసలు సంబంధమే లేదు, నేనేం చేయలేదని చెప్పి చాలా అమాయకంగా నటించిందట. అయితే భర్తతో కలిసి కోర్టుకు రావడం పైన కొంత పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ కొంత కామిక్ వేలో కూడా చర్చలు జరుగుతున్నాయి. స్టూడెంట్తో శృంగారం చేయలేదని టీచర్ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి కోర్టు ఈ విషయం పైన విద్యార్థి నుంచి ఆ సదరు టీచర్ని 5000 ఫీట్ల దూరంలో ఉండాలని చెప్పింది. అట్ ది సేమ్ టైం కనీసం 2200 ఫీట్లుగా కుదించండి అని చెప్పి క్రిస్టినా ఫార్మెల్లా ఆ టీచర్ రిక్వెస్ట్ చేసిందట. అయితే ఏం చేసినా ఏం చెప్పినా వినేదే లేదు. ఇక తుది తీర్పు ఆగస్టు 4న వెలువడుతోంది. అప్పటి వరకు 5000 ఫీట్ల దూరంగా ఆ విద్యార్థి నుంచి దూరంగా ఉండాలని చెప్పి ప్రస్తుతానికి ఆ టీచర్కి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అయితే దోషిగా తేలితే, నిరూపితమైతే, అన్ని రకాల మెడికల్ చెకప్స్, ఇన్వెస్టిగేషన్ అంతా సవ్యంగా జరిగి నిరూపితమైతే కనుక ఆ టీచర్కి 60 ఏళ్ల జైలు శిక్ష. తన వయసు చూస్తూ ఉంటే బహుశా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆ ఒక్క లేడీయే టీచర్, ఆ మహిళనే టీచర్. సో తను చూస్తుంటే వయసుకి 30-35 ఏళ్ళు ఉండుంటాయి. ఇంకో 60 ఏళ్ళు జైలు శిక్ష అంటే ఇక మొత్తం జీవితం అంతా ఇక జైల్లో గడపాల్సిందే శిక్ష కనుక రుజువు అయితే. నిజంగా చూడండి, అది ఎక్కడైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా, అమెరికాలో జరిగింది చికాగోలో, సో అక్కడ జరిగింది కదా, ఇక్కడి వరకు ఎందుకనంటే కనుక డెఫినెట్గా ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. చదువు చెప్పమని పంపిస్తే 50 సార్లు ఆ వ్యక్తిపై లైంగికంగా దాడికి పాల్పడింది. 15 ఏళ్ల కుర్రోడు, 15 ఏళ్ల అబ్బాయికి 50 సార్లు లైంగికంగా దాడికి పాల్పడిందంటే ఆ అబ్బాయి ఎంతలా ఇబ్బంది పడి ఉంటాడు, ఎంతలా ఒక రకంగా శోకసందర్లో మునిగి ఉండి అర్థం చేసుకోండి. కొట్టేదట, తనని గిల్లేదట, తనని కొట్టేదట. ఒక రకంగా చెప్పాలంటే తనకు ఒక రకంగా ఇక నేను చెప్పలేకపోతున్నాను, ఐఎమ్ సారీ టు సే, బట్ మీకు కొంచెం వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. తనని శారీరకంగా వాడుకోవడం కోసం పదే దాడి చేసేదట, కర్రతో కొట్టేదట. బేసిక్గా అక్కడ టీచర్లే కానివ్వండి, కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొడుతున్నారంటే ఒక డెఫినెట్గా నేరాన్ని అనుభవించాల్సిందే, నేరంగా శిక్షను అనుభవించాల్సిందే. అటువంటి సంఘటన నుంచి తనని శారీరకంగా వేధించి చంపేదని చెప్పి ఆ విద్యార్థి చెప్తున్నాడట. 50 సార్లు తనపైన లైంగికంగా దాడికి పాల్పడిందని చెప్పి ఆ విద్యార్థి కన్నీళ్లు పెడుతూ చెప్పుకొచ్చారట. ఈ ఘటన ఏకంగా స్కూల్లోనే జరిగింది. స్కూల్ ప్రిమిసెస్లోనే ఇన్నిసార్లు తనపైన లైంగికంగా దాడికి యత్నించింది ఆ సదరు టీచర్ అంటే అర్థం చేసుకోండి ఎంతలా ఉందనేది. నిజంగా ఆ గురువు అనే పదానికే కలంకం తీసుకొచ్చే విధంగా ప్రవర్తించింది. అది ఎక్కడైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా కూడా గురువు అనేటువంటి ఆ గౌరవాన్ని పూర్తిగా ఒక రకంగా తుంగలో తొక్కేసింది ఈ సదరు టీచర్. సో చికాగోలోని డౌనర్స్ గ్రూప్ సౌత్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్తో నా కొలీగ్ సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏంటి టీచరే ఈ రకంగా ఆ విద్యాబుద్ధులు నేర్పించి సద్మార్గం, ఒక మంచి మార్గం వైపుగా నడిపించాల్సినటువంటి ఆ టీచరే సో ఆ రకంగా నడిపించకపోగా ఆ విద్యార్థి పైన లైంగికంగా దాడికి పాల్పడి కొట్టేదట, మీద పడి రక్కేదట. ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి, అంటే గురువుకి ఆస్థానం ఇస్తాం. ఇది ఎక్కడైనా అంతే. కానీ టీచర్ ప్రొఫెషన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఏ దేశంలో దాదాపుగా అదే వాల్యూ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పుతారని చెప్పి. ప్రస్తుతం ఆ పదానికే కళంకం తీసుకొచ్చేలా ప్రవర్తించింది ఆ దుర్మార్గురాలు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బహుశా ప్రస్తుతం ఆ కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అంటే తను ఒక 45 నుంచి 50 సార్లు అతనితో ఎవరైతే బాధిత విద్యార్థి ఉన్నారో వాళ్ళతో లైంగిక చర్యకు దిగింది అనేది ఆరోపణ. ఈ ఆరోపణ కనుక నిజమైతే 60 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధించబోతోంది. ఇప్పటికీ ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే బాధిత విద్యార్థి ఉన్నారో విద్యార్థికి దూరంగా ఉండాలి. దాదాపుగా 5000 ఫీట్లు అనుకుంటాను, 5000 ఫీట్లకు దూరంగా ఉండాలి అంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇస్తే దాన్ని 2500 కుదించాలంటూ కూడా
సదరు టీచర్ కోర్టుని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రిక్వెస్ట్ నేపథ్యంలోనే దాన్ని తిరస్కరించింది కోర్టు. దాంతో పాటు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మనోజ్, పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉందని చెప్పుకోవాలి. అంటే తను చేసిన పని ఎంత ఇబ్బంది గురి చేస్తుంది అంటే నిజంగా గురువు అనేటువంటి ఆ గౌరవానికి కలంకం తీసుకొచ్చే విధంగా ఉంది. నిజానికి ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం పైన చర్చలు జరుగుతున్న ఇంటర్నేషనల్ కథనాల్లో కూడా చాలా ప్రముఖంగా దీన్ని ఆర్టికల్స్ గా రాసుకొస్తున్నారు. కాబట్టి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ఆ టీచర్ ప్రొఫెషన్ కి సంబంధించి? ఎందుకంటే దాదాపుగా అన్ని స్కూల్లో అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆ డిస్టెన్సింగ్ విషయం కావచ్చు, లేకపోతే ఆ కేర్ టేకింగ్ విషయంలో కావచ్చు, విద్యార్థులతో ఎలా మెలగాలి అనే అంశానికి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ప్రతిదానికి కూడా ఉన్నాయి. బట్ అవి ఎంతవరకు పాటిస్తున్నారు? ఇప్పుడు ఈ ఘటన ఒక్కసారిగా కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పరిస్థితి. మనం స్కూల్స్ కి స్టూడెంట్స్ ని పంపిస్తున్నప్పుడు వాళ్ళు మెలుగుతున్న తీరు, ఒకప్పుడు బెత్తం పట్టుకుని టీచర్ కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఆ బెత్తం పట్టుకున్న పరిస్థితి లేదు. అంటే అంతలా మనం నియమ నిబంధనలో మార్పులు తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో విద్యార్థులని హర్ట్ అయ్యేలా మాట్లాడడం కూడా అక్కడ నేరమే. వాళ్ళు హర్ట్ అయ్యేలా వాళ్ళ చర్యలకు ఉపక్రమించినా అది తప్పే. సో అంతటి కఠినమైన చర్యలు, అటువంటి కఠినమైన గైడ్ లైన్స్ రూపొందించుకున్న దేశాల్లో కూడా ఇలా జరుగుతుందంటే విద్యా వ్యవస్థను మరింకొకసారి ప్రశ్నిస్తోంది. అయితే ఇది సాకర్ కి సంబంధించి సాకర్ నేర్పుతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే సాకర్ నేర్పుతున్న టీచర్ గా మాట వినిపిస్తోంది. సో ఎక్కడైనా సరే ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, టీచింగ్ అది స్కూలింగ్ కావచ్చు, లేకపోతే అకాడమిక్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ప్లాట్ఫామ్ వేరే ఇట్ మేబీ, అది ఏ ప్లాట్ఫామ్ అయినప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ఈ జరిగిన ఘటన అసలు ఆవిడ టీచర్ అయినా అంత దారుణంగా ఎలా చేయగలుగుతుంది? ఈ ఒక్కసారికి అందరినీ షాక్ గురి చేస్తున్న ఘటన కింద చెప్పుకోవాలి. అయితే ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది సదరు అధికారులకి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పుకొచ్చింది. దాంతో పాటు నేను చెయ్యలేదు అనేది ఆవిడ క్రిస్టియన్ అనే వ్యక్తి చెప్తున్న మాట. బట్ ఆ విద్యార్థిని ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ జరిగిన కార్యక్రమాలు కావచ్చు, అక్కడ జరిగిన ఇబ్బందికర వాతావరణం కావచ్చు, అంటే ప్రొసీడింగ్స్ విషయంలో మాట్లాడినప్పుడు వాటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా దాదాపు 45-50 సార్లు అనుకుంటున్న సందర్భంలో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడి అంటే తను నేర్చుకున్న చోటే లైంగిక దాడికి గురవడం జరిగింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ప్రారంభించడం జరిగింది పూర్తి స్థాయిలో. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో ఇంట్రెస్టింగ్గా నేను ఈ విషయం పైన అసలు ఏం జరుగుతుందని కొన్ని కథనాలు చూసినప్పుడు న్యూయార్క్ పోస్ట్ అనేటువంటి ఒక ఆర్టికల్ సెర్చ్ చేస్తే దాంట్లో ఏముందనంటే కోర్ట్ హియరింగ్ జరుగుతున్నంతసేపు భార్యాభర్తలు ఇద్దరు చేయి పట్టుకుని ఉన్నారట. అటు క్రిస్టియానో ఫార్మెల్లా ది సేమ్ టైం తన హస్బెండ్ ఇద్దరు కూడా చేయి పట్టుకొని ఒకరిని చూస్తూ ఒకరు నవ్వుతూ ఉన్నారంట. కోర్టులో తను చేసినటువంటి ఆ మహోత్తమైనటువంటి పనికి సిగ్గనిపించాలి కొంచెమైనా. సో తను చేసిందే దిక్కుమాలిన పని, ఆ పనికి గాను ఆ భర్తను పట్టుకొని నవ్వుతూనే ఉందట కోర్టు మొత్తం హియరింగ్ జరుగుతున్నంతసేపు. ఆ న్యూయార్క్ పోస్ట్లో రాసుకొచ్చారు, మైకేల్ ఐ వాజ్ హోల్డింగ్ హర్ హ్యాండ్ ద ఎంటైర్ టైమ్. దే వర్ స్మైలింగ్ at each other, literally smiling at each other and the entire team until she got up. One courtroom spy who sat directly behind the couple told the Post. సో న్యూయార్క్ పోస్ట్ అనేటువంటి ఈ ఆర్టికల్కి అక్కడ ఉన్నటువంటి ఒక స్పై చెప్పుకోవచ్చు. ఏమని కోర్టులో కంటిన్యూస్గా ఒకరి చేతి పట్టుకొని ఒకరు విడిచిపెట్టకుండా నవ్వుతూనే ఉన్నారట కోర్టు హియరింగ్ జరుగుతున్నంతసేపు. సో ఎప్పుడు జరిగిందంటే ఇద్దరు కూడా ఇటు భార్యాభర్తలు మైకేల్ అండ్ క్రిస్టియానా ఇద్దరు కూడా తను కాలేజ్లో చదువుతున్న టైంలో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిందంట. రీసెంట్గా షీ అండ్ హర్ హస్బెండ్ ఆర్ కాలేజ్ స్వీట్ ఆర్ట్స్ అండ్ మ్యారీడ్ జస్ట్ లాస్ట్ ఇయర్. పోయిన ఏడాది ఇద్దరికి వివాహం జరిగిందట. అయితే ఈ ఘటన పాల్పడకంటే మునుపు సెప్టెంబర్లో ఒకసారిగా తను చెప్పిందట ఆ విద్యార్థి కూడా కోర్టు ముందు చెప్పుకున్నాడట. ఏమని? ఫార్మెల్లా టోల్డ్ దట్ ద బాయ్ షీ వాజ్ ప్లానింగ్ టు లీవ్ హర్ హస్బెండ్ అండ్ టేక్ హిమ్ ఫర్ మిలియన్స్. నేను నా భర్తని వదిలేయాలనుకుంటున్నాను, భర్తను వదిలేసి నీతో పాటే వస్తాను, ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదామని కూడా ఆ విద్యార్థి చెప్పిందంట. చాలా క్లియర్గా న్యూయార్క్ పోస్ట్లో ఈ కథనాలు ఉన్నాయి. ప్రాసిక్యూటర్స్ సే ఫార్మెల్లా టోల్డ్ దట్ ద బాయ్ షీ వాజ్ ప్లానింగ్ టు లీవ్ her husband and take him for millions. తన భర్తని సైతం వదిలేసి ఆ 15 ఏళ్ల విద్యార్థితో వెళ్ళిపోవాలనుకుందట. సో మైకేల్ ఫార్మెల్లా ఈజ్ వాళ్ళెవరు అసలు? మైకేల్ ఫార్మెల్లా అనేటువంటి మైకేల్ ఎవరంటే ఈ ఫార్మెల్లా అండ్ సన్స్ ఏ చికాగో బేస్డ్ ఇటాలియన్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. చికాగో బేస్డ్ ఇటాలియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి ఇటాలియన్ బేస్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్
చాలా ప్రముఖమైన కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన కుటుంబీకులు ఇద్దరు కూడా. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా తన భర్తను వదిలేసి మీతో పాటుగా వస్తానని చెప్పి క్రిస్టియానా ఫార్మెల్లా చెప్పినట్టుగా చెప్తున్నారు. సో హర్ ఫాదర్ ఇన్ లా రాండీ ఫార్మెల్లా హ్యాడ్ గివెన్ జాయిన్ ద అక్యూజ్డ్ క్రీప్ ఇన్ ద కోర్ట్. తనతో పాటుగా తన కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు కోర్టు సమయానికి. హీ ఆల్సో డిక్లైన్ టు కామెంట్ ఆన్ వై ద ఫ్యామిలీ వాజ్ స్టికింగ్ బై హర్. సో తనకి ఎందుకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, ఇది ఎటువంటి చర్య అయినా కూడా దుర్మార్గమైన చర్య, ఇంకా తన కుమారుడు తన కోడల వైపుగా నిలబడడం ఎట్టి పరిస్థితి సమంజసం కాదని అక్కడ తన మామ కూడా చెప్తున్నాడు, రాండీ ఫార్మెల్లా. సో మైకెల్ ఫార్మెల్లా హూ వాజ్ ఎ బేస్లెస్ స్టార్ ఎట్ ద కపుల్స్ ఆల్మా మ్యాటర్ Concordia University of Chicago previously told cops he was blindsided by the charges and has no idea his wife was allegedly stepping out on him with an underage boy. తన భర్త కూడా ఏం చెప్తున్నట్టు అంటే అక్కడ వరకు మాట్లాడాను, కానీ కొంత నా భార్య ఇలా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటోంది, ఆ వ్యక్తితో ఆ బాబుతో ఇలా చేసిందని నమ్మలేకపోతున్నాను, అది అంతా కూడా తప్పు, అవాస్తవం, తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి రకంగా మైకేల్ తన భర్త చెప్పుకొస్తున్నాడట. ఏదేం జరిగినా కూడా గురువు పొజిషన్టువంటి ఆ సదరు మహిళ క్రిస్టియానా ఫార్మెల్లా ఈ రకమైనటువంటి ఒక దుర్ఘటనకి పాల్పడడం, 15 ఏళ్ల విద్యార్థితో తన చదువు చెప్పాల్సినటువంటి ఆ పొజిషన్ నుంచి తనపైన శృంగారంగా యత్నించడం, పలుమారు లైంగికంగా దాడి చేయడం, 50 సార్లు డైరెక్ట్గా ఇదంతా కూడా స్కూల్ ప్రెమిసెస్లో జరిగిందట. డౌనర్స్ గ్రూ సౌత్ హై స్కూల్లో డైరెక్ట్ స్కూల్ ప్రెమిసెస్లోనే 50 సార్లు తనపైన విద్యార్థిపై లైంగికంగా దాడికి యత్నించింది. పలుమార్లు దాడి చేసి కొట్టేదట, కర్రతో కొట్టేదట, దాడి చేసేదట, పదే మానసికంగా కూడా వేధించేదట. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది? ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్ కథనం, బట్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో భారతదేశంలోని కొన్ని ప్రముఖ మీడియా ఛానల్ కూడా చర్చిస్తున్నాయి కాబట్టి ఆ విషయాన్ని మీకు వెల్లడించడం జరిగింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.